కార్యక్రమానికి సార్ తయారై ఫోన్లు చేసి వస్తారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటులో వాళ్ళిద్దరి కుమారులు ఎంతగా కృషిందనేది మనకు తెలుసు. ఎల్లవేళలా మనకు అదే విధంగా ఉంటాడు. మనం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నలుగురు ఉన్నారు, మన పార్టీ నుంచి విడిపోయిన ముఖ్యులు నలుగురు ఉన్నారు మన జిల్లాలో. ఆ నలుగురు కూడా అందులో మా చైర్మన్ గారు కూడా మా జిల్లా పరిషత్ చైర్మన్గా కావడానికి ఆ రోజు చైర్మన్ వద్దంటే మల్లారెడ్డి గారి దగ్గరుండి ఓటు వేయించాడు. మనం చైర్మన్ ఆయనకే వేయాలని చెప్పి, ఎందుకంటే కేటీఆర్ గారు చెప్పారని చెప్పి. ఆ తర్వాత ఇవాళ మన పార్టీని వెన్నుపోటు పొడిచి ఇల్లు తిరుగుతుంటూ నాయకులకు ఇల్లు తిరుగుకుంటూ నాయకులను చేర్చుకుంటా ఉంటున్నారు. అంటే చేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ నీరజ్ గౌడ్ చేర్చుకోవడంలో తప్పు లేదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అనుసంధానంగా పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. మనం తల్లిని తండ్రిని ఏ విధంగా చూస్తామో పార్టీని అదే విధంగా చూసే బాధ్యత మన పైన ఉండాలి. ఎందుకంటే రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు. ఒకరోజు ఒకరు ఇంకొక రోజు ఇంకొకరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలనే పదవులు పొందుతాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం మిత్రులారా, అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు ఒక ముఖ్యమైన విషయం. ఈరోజు ఇంతకుముందుకు చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా దిశానిర్దేశన చేస్తారు. కానీ నా తరఫున ఒక విన్నపం ఏమిటంటే, ఏ గ్రామంలో చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ కాలనీలో చూసినా అయ్యా కేసీఆర్ గారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్, ఏ గల్లీలో చూసినా బీఆర్ఎస్ పార్టీ అయ్యా, మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే మేము చూడలేకపోతున్నామంటున్నారు. అదేవిధంగా మన మండలాలకు వచ్చినట్టయితే మన మండలాల్లో కొంతమంది పెద్ద నాయకులు, బడా నాయకులు, ధనవంతులు, డబ్బున్నవారు చిన్న ఇబ్బందులు పెట్టి పార్టీలోని చేర్చుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మా కీసర మండలానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు మన ప్రభుత్వంలో అనేక రకాలుగా మన ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోయినా సార్ పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు సార్ అంటే కట్టుకోనయ్యా మన పేద బిడ్డలయ్యా మన బిడ్డలని చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఇళ్ళని కూలుస్తూ కట్టించిన కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ, అక్కడ ఉన్న సర్పంచులను ఇబ్బంది పెడుతూ, అక్కడ ఉన్న ఎంపీటీసీలను ఇబ్బంది పెడుతూ, అక్కడ ఉన్న జడ్పీటీసీలను ఇబ్బంది పెడుతూ కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల చేత ఎన్నుకోబడతాడు కాబట్టి ప్రజలకు నష్టం చేసే బాధ్యత చేయకూడదు. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018లో ఒక చట్టం తీసుకొచ్చాడు. ఎక్కడైనా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే అది రెగ్యులరైజర్ చేయాలనేది కూడా చట్టంలో మార్పు చేయడం జరిగింది. కానీ దాహంతో ఉన్నారు, అహంకారం వచ్చింది, పదవి రాగానే అహంకారం వచ్చింది. అహంకారాన్ని అడ్డు పెట్టుకొని పేదవాళ్ళని చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి క్లియర్గా తెలవాలని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు అందరినీ భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు, అనునిత్యం ఫోన్లు చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి అటువంటి అప్పుడు కాపాడే బాధ్యత ఎమ్మెల్యే గారు అవుట్ రైట్ గా తీసుకొని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా చూసే బాధ్యత మన ఎమ్మెల్యే గారిని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, ధనబలం ఉంది, మాట్లాడే సత్తా ఉంది, చేసే సామర్థ్యత ఉంది, చేసే శక్తి కూడా అతనికి ఉంది. కాబట్టి పూర్తి బాధ్యత మన గ్రామాలలో, మన మండలాల్లో కానీ మన మున్సిపాలలో కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, రాత్రి 1 గంటకు ఎవరైనా ఫోన్ చేసినా, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినా ఉన్నట్టయితేనే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా 2 విషయాలు, ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడాలి. ముఖ్యంగా 2 విషయాలు, మన ఉమ్మడి మండలంలో ఉన్న అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. లక్ష్మారెడ్డి అన్న గారి గురించి మేము చాలాసార్లు విన్నాం. 20-30-35 సంవత్సరాల నుంచి ఒక పార్టీ జెండా పట్టుకొని ఆ పార్టీలను ఉండి బడుగు బలహీన వర్గాలకు, పేదవారికి మల్లారెడ్డి సార్ ఏ విధంగా మన గ్రామాలలో సర్వీస్ చేస్తున్నారో, అతనున్న నియోజకవర్గంలో, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న కేటీఆర్ సమక్షంలో మన ఎమ్మెల్యే గారు క్లియర్గా ఆయన గురించి చెప్పారు, అప్పుడే విన్నాను నేను. కాబట్టి ఆయన కూడా అనేక రకాల సేవలు చేసినారంట. మంచి అవకాశం వచ్చింది. మన కేసీఆర్ గారు ఆయన దగ్గర తీసుకొని టికెట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నిలబడేది రాగిడి లక్ష్మారెడ్డి అన్న కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు.
లేదా ఆయన కుమారుడని భావించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఎంపీకి వెళ్ళకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్క ఊర్లో ఒక సర్పంచ్ కూడా లేడు, ఒక ఎంపీటీసీ కూడా లేడు. ఆడొక్కడు ఈడొక్కడు ముండమోపినాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాళ్ళు ఊర్లలో ఆగుతలేరు, వాళ్ళు ఆగుతలేరు, వాళ్ళ బండ్లు ఆగుతలేవు. ఏడగుల కొడదాం, ఎవరి దగ్గరికి పోదాం, ఏమి చేద్దామని రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటి రెండు ఒకరిద్దరిని తప్ప అందరి మ్యాక్సిమం వచ్చిన వాళ్ళ మనసులో అదే ఉందని నేనైతే ఆశిస్తా ఉన్నా. ఒకరిద్దరిని తప్ప మిగతా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నా. మన దగ్గర మనం కలిసికట్టుగా ఉండి సమిష్టిగా ఉంటే, ఇంత మొన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు మన మీటింగ్ పోయినప్పుడు, మనం అందరం కష్టపడితే మనం తట్టుకునే శక్తి ఎవరికి లేదని చెప్పారు. కాకపోతే మన దాంట్లో మనకు కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇప్పుడు మనకు చెప్పే పెద్దల హామీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో 40 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతిరోజు షెడ్యూల్ తయారు చేసి పెద్దలు ఇస్తారు మనకు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి మనం గతంలో మల్లారెడ్డి సార్ ఏ కాలనీలలో ఏమేం పనులు చేసిండో ఆ పనులన్నీ చెప్పుకుంటూ మనం ఓటు అడగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమ్మడి మున్సిపల్ వారికి, అదేవిధంగా ఉమ్మడి మండల వారికి ఉదయపూర్వక నమస్కారం తెలియ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న, జై మల్లన్న. మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం.